హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక వర్డ్ డాక్యుమెంట్లో టేబుల్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకుందాం. సో నేను ఒక ఎంప్టీ వర్డ్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి మెనూలో ఇన్సర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇన్సర్ట్ అనేది క్లిక్ చేయండి. దాని తర్వాత మనకి టేబుల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఒక టేబుల్కి సంబంధించిన విండో అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీరు ఇన్సర్ట్ టేబుల్ అని దీంట్లో అన్ని కింద మనకి చెక్ బాక్సెస్ లాగా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చెక్ బాక్స్ లాగా సెలెక్ట్ చేసుకుంటే మీకు పైన 1x1 టేబుల్ అని వచ్చింది. 1 అంటే కాలం, ఇంటూ 1 అంటే రో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, 2 కాలమ్స్ 1 రో. సో అలా నేను ఒక 5 కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత రోస్ నాకు ఒక 6 రోస్, 7 రోస్, 8 రోస్ కావాలని చెప్పేసి క్రియేట్ చేశాను. సో మనకి ఆటోమేటిక్గా ఒక టేబుల్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అయిపోవడం జరుగుతుంది. సో మీరు టేబుల్ కనుక సెలెక్ట్ చేయకపోతే ఇక్కడ ఓన్లీ మనకి ఈ ఆప్షన్స్ మాత్రమే కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టేబుల్ మీద క్లిక్ చేయగానే మీకు టేబుల్ డిజైన్, లేఅవుట్ అనే ఒక 2 ఆప్షన్స్ అనేవి హైలైట్ అవ్వడం జరుగుతుంది చూడండి. సో ఇప్పుడు నేను బయట క్లిక్ చేశాను, ఆప్షన్స్ అనేవి లేవు. టేబుల్ మీద క్లిక్ చేసేసరికి మనకి ఒక 2 ఆప్షన్స్ అనేవి రావడం జరిగింది. సో దీంట్లో టేబుల్ డిజైన్ అంటే మన టేబుల్కి ఏదైనా ఫార్మాటింగ్ అప్లై చేయడం కానీ, లేదు అనుకుంటే ఇలా కలర్స్ అప్లై చేయడం కానీ, షేడింగ్ ఇవ్వడం కానీ, దీనికి పర్టికులర్ సెల్స్కి షేడింగ్ ఇవ్వడానికి కానీ, బార్డర్ స్టైల్స్ చేంజ్ చేయడానికి కానీ, సో ఈ విధంగా మీరు టేబుల్కి కావాల్సిన టేబుల్ డిజైన్ అంతా మనం దీంట్లో చేసుకోవచ్చు. ఇలా మీరు బార్డర్స్ ఇవ్వడానికి కానీ, సో ఇలా మనకి టేబుల్కి సంబంధించిన డిజైన్స్ అన్నీ ఈ టేబుల్ డిజైన్లో ఉంటాయి. సో అలాగే మీరు లేఅవుట్లోకి వెళ్తే దీంట్లో మీకు అడిషనల్గా ఒకవేళ రోస్ అనేవి యాడ్ చేసుకోవాలి అనుకోండి, మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. లేఅవుట్ అనే ఆప్షన్ నుంచి అడిషనల్గా రోస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టయితే ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ టేబుల్ ప్రాపర్టీస్ ఏంటి, మనం రాసే టెక్స్ట్ అనేది లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలా, సెంటర్లో స్టార్ట్ అవ్వాలా, రైట్లో ఉండాలా, టెక్స్ట్ వ్రాపింగ్ అనేది ఉండాలా, అంటే మన ఒక లెంతీ టెక్స్ట్ అనేది ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది కింది లైన్స్కి వెళ్ళిపోవాలా. సో ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ యూజ్ చేసి మనం టేబుల్ సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఎక్స్ట్రా ఇంకొక టేబుల్ ఇన్సర్ట్ చేయాలంటే డ్రా టేబుల్ అనేది క్లిక్ చేయగానే మళ్ళీ మీకు అడిషనల్గా టేబుల్ అనేది మనం ఇలా డ్రా చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మీరు ఎరేజర్ యూజ్ చేసి ఆల్రెడీ ఉన్న వాటిని డిలీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా మీరు ఎరేజర్తో ఉన్న వాటిని ఆల్రెడీ టేబుల్లో ఉన్న రోస్ని కానీ ఇంకేదైనా మీరు డిలీట్ చేసుకోవచ్చు. సో అలాగే మీకు లేఅవుట్లో ఇంకా డిలీట్ చేయడానికి డిలీట్ సెల్సా, కాలమా, రోసా, డైరెక్ట్ టేబుల్ని డిలీట్ చేయాలనుకుంటున్నారా, ఇలా మీకు ఒక డిలీట్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా దీంట్లో ఉంటాయి. అలాగే మీరు ఇక్కడ ఒక 4 or 5 కాలమ్స్ అనేవి ఉన్నాయి మీకు, అలాగే కొన్ని రోస్ ఉన్నాయి. దీంట్లో ఒకవేళ అడిషనల్గా మీరు ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇన్సర్ట్ ఎబో అంటే మీకు ఒక రో అనేది ఇన్సర్ట్ అయింది, ఇన్సర్ట్ బిలో అంటే మీకు బిలో అనే ఒక రో ఇన్సర్ట్ అయింది. అలా మీ ఇన్సర్ట్ రైట్, లెఫ్ట్ ఇలా యూస్ చేసి కూడా మీరు రోస్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు మెర్జ్ సెల్స్ అంటే ఒక 2 కాలమ్స్ని మెర్జ్ చేయాలనుకుంటే ఇలా మెర్జ్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ అనేది మనకి ఉంటుంది. స్ప్లిట్ సెల్స్ అంటే మెర్జ్ చేసిన సెల్స్ని స్ప్లిట్ చేయడానికి, స్ప్లిట్ టేబుల్ అంటే ఒక టేబుల్ని 2 టేబుల్స్ లాగా స్ప్లిట్ చేయడానికి. సో ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఈ టేబుల్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే పర్టికులర్గా ఒక టెక్స్ట్ ఒక పర్టికులర్ టేబుల్ అనేది క్రియేట్ అంటే మనకి ఎక్సెల్లో మనకి సెల్స్ అండ్ కాలమ్స్, రోస్ ఎలా ఉంటాయో అలా ఆ విధంగా మనం వర్డ్లో ఒక టేబుల్ అనేది ఇన్సర్ట్ చేసి పర్టికులర్ టెక్స్ట్ని పర్ఫెక్ట్గా మనం మెయింటైన్ చేయడానికి టేబుల్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ఒక సెట్టింగ్ అనేది చేంజ్ చేసుకొని మన రెగ్యులర్ టేబుల్ లాగా పెట్టేసుకొని, సో నేను ప్రజెంట్ దీనికి సో మామూలు సెల్ లాగా పెట్టేసుకొని ఒక మామూలు టేబుల్ లాగా పెట్టేసుకున్నా. ఇక్కడ కాలమ్ నేమ్స్ ఇద్దాం చూడండి, సీరియల్ నెంబర్, సో దాని తర్వాత స్టూడెంట్ నేమ్, మార్క్స్, గ్రేడ్. సో ఇక్కడ చూసారంటే మీకు ఒక ఎక్సెల్లో ఎలా ఉంటుందో సో అలా మీకు మూవ్ అవుతుంది చూడండి కర్సర్ కూడా. సో ఇక్కడ నేను ఒక
సీరియల్ నెంబర్ 1 అని ఇచ్చాను. స్టూడెంట్ నేమ్ ఏబిసి మార్క్స్ 10A. సో ఇలా మనకి ఎక్సెల్లో మనకి టేబుల్ అనేది ఎలా ఉంటుందో, ఎక్సెల్లో మనకి రోస్ అండ్ కాలమ్స్ ఎలా ఉంటాయో, సెల్స్ ఎలా ఉంటాయో, అలా ఆ విధంగా మీరు ఇక్కడ ఒక టేబుల్ అనేది వర్డ్ డాక్యుమెంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకొని మీరు ఒకవేళ దీని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కాలమ్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒక స్టూడెంట్ మార్క్స్ టేబుల్ని దీంట్లో ఈజీగా మీరు క్రియేట్ చేసుకొని దీనిని మీరు ఒక పీడిఎఫ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇక్కడ నేను ఒక 2 ఎంట్రీస్ పెట్టాను, 2 ఎంట్రీస్ రాశాను 20A+. సో ఇదంతా మనకు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ లాగా కన్వర్ట్ చేయాలనుకోండి, ఫైల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ సేవ్ యాజ్ అని చేసేటప్పుడు, మీరు బ్రౌజ్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ పీడిఎఫ్ అని సెలెక్ట్ చేసుకొని మీ డెస్క్టాప్ మీద కానీ మీకు సంబంధించిన ఎక్కడైనా లొకేషన్లో కానీ సేవ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా మనం టేబుల్ ఇన్సర్ట్ చేసిన వర్డ్ డాక్యుమెంట్ అనేది ఒక పీడిఎఫ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు టేబుల్ యూజ్ చేసి ఒక స్టూడెంట్ టేబుల్ కానీ, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ కానీ, ఇంకా మీ వర్క్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఒక పర్టికులర్ ఆర్డర్లో మెయింటైన్ చేయడానికి ఇది చాలా మీకు యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.